భీష్ముడు దుర్యోధనుడికి ఇలా చెప్పాడు, ఓ దుర్యోధన, నీ మేనమామ అయినటువంటి శకుని కూడా ఒక రథికుడు. ఓహో, అతడు పాండవులపై పగతో యుద్ధం చేస్తాడు, ఇందులో సందేహం లేదు. యుద్ధం చేస్తాడు వీడు కూడా, పర్వాలేదు. నేనేదో పాచికలే విసురుతాడు అనుకున్నా. రణరంగంలో శకుని సైన్యం దాడి చేస్తుంది. శకునికి కూడా చాలా సైన్యం ఉందట. అందుకని ఆయనదే ఒక సైన్యం ఉందట. అందుకని పాండవ సేనకు బెదిరిపోదు ఆ శకుని సైన్యం. అది వాయువేగం కలిగి ఉంది. ఆ శకుని సైన్యానికి వివిధ ఆకారాలు గల అనేక ఆయుధాలున్నాయి. ద్రోణకుమారుడు ఈ అశ్వత్థామ, ఇతడు ధనుర్ధారుడు, అందరిలోనూ గొప్పవాడు. ఇతడు విచిత్రంగా యుద్ధం చేస్తాడు. దృఢమైనటువంటి అస్త్ర సంపద కలిగి ఉన్నాడు. ఇతడు మహారథుడు. గాంధీవధారి అయినటువంటి అర్జునుడులాగా ఇతడి ధనస్సు నుండి వెలువడిన బాణాలు కూడా ఒకదానికొకటి తగులుతూ ముందుకు దూసుకొని పోతాయి. రతికుల్లో శ్రేష్ఠుడైన ఈ వీరుడు మహాత్వాన్ని లెక్కించటం ఎవరి తరమూ కాదు. ఇతడు అనుకుంటే ముల్లోకాలను కాల్చివేస్తాడు. ఇతడికి క్రోధము, తేజస్సు, మహర్షుల యోగ్యమైనటువంటి తపస్సు కూడా ఉన్నాయి. ఇతడు ఉదార బుద్ధి గలవాడు. ద్రోణాచార్యుడు ఇతడికి సంపూర్ణంగా దివ్యాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చి గొప్పగా అనుగ్రహించాడు. అయితే ఇతడిలో ఒక గొప్ప దోషం ఉంది. అదే నేను చెప్పాలనుకున్నాను. ఇతడిని నేను అతిరథుడని, రథికుడని కూడా భావించను. విప్రుడికి జీవించటం అంటే చాలా ఇష్టం. దీర్ఘాయుష్మంతుడు కావాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. ఇదే అతడి దోషం. రెండు సేనల్లోనూ నిజానికి ఇతడితో సమానమైన శక్తిశాలి ఎవడూ లేడు. ఇతడు ఒక్క రథంతో దేవతల సైన్యాన్ని కూడా సంహరిస్తాడు. దృఢమైన శరీరం గలవాడు. ఒక్క దెబ్బతో పర్వతాల సైతం పగలగొట్టేస్తాడు. ఈ వీరుల్లోని లెక్కలేనన్ని గుణాలు ఉన్నాయి ఈ వీరుల్లో. ఇతడు గురి చూసి కొట్టడంలో నేర్పరి. భయంకరమైన తేజస్సు గలవాడు. దండాన్ని ధరించిన యముడితో సమానంగా యుద్ధభూమిలో సంచరిస్తూ ఉంటాడు. కోపంలో ప్రళయా కాలాగ్నితో సమానమైనవాడు. ఇతడు సింహపు మెడ కలిగి ఉన్నాడు. ఈ అశ్వత్థామ యుద్ధంలో మిగిలిన భాగాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఈ అశ్వత్థామ యొక్క తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడు గొప్ప తేజస్సు గలవాడు. ద్రోణుడు ముసలివాడైన నవయువకుల కంటే శ్రేష్ఠుడు. ఈ యుద్ధంలో ద్రోణుడు తన గొప్ప శౌర్యాన్ని చూపిస్తాడు. ఇందులో నాకు సందేహం లేదు. సమరభూమిలో ద్రోణాచార్యుడు అగ్నితో సమానంగా ఉంటాడు. అస్త్రాల వేగం అనేటువంటి వాయుదేవుడి సహాయంతో విజృంభించి ధర్మరాజు యొక్క సేనలను బూడిద చేసేస్తాడు. నరశ్రేష్ఠుడైన ద్రోణాచార్యుడు రథసేనకు నాయకుడై ఉన్నాడు. నీ మేలు కోసం తీవ్రమైన పరాక్రమాన్ని చూపిస్తాడు. రాజులందరికీ ఈ ద్రోణుడు గురువై ఉన్నాడు. ఈయన శృంజయుల వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. కానీ అర్జునుడంటే ద్రోణుడికి ఎంతో ఇష్టం. అర్జునుడు తన మంచి గుణాలతో ఈ ద్రోణాచార్యుడి మనస్సును గెలుచుకున్నాడు. ద్రోణుడు యుద్ధంలో చాలా సులువుగా గొప్ప గొప్ప కార్యాలను చేస్తాడు. కానీ అర్జునుడి సుగుణాలను తలుచుకుంటూ అర్జునుడిని చంపడు. ఈ ఆచార్యుడైన ద్రోణుడు అర్జునుడిని తన కుమారుడి కన్నా గొప్పగా భావిస్తాడు. రణభూమిలో దేవతలు, గంధర్వులు, మనుష్యులు కలిసినట్టుగా వచ్చిన వారిని ద్రోణుడు ఒక్కడే ఎదిరిస్తాడు. దివ్యాస్త్రాలను ప్రయోగించి వారిని నాశనం కూడా చేస్తాడు. తర్వాత మీ సైన్యంలో రాజుల్లో శ్రేష్ఠుడు పౌరవుడు, అతడు రథికులలో మహారథుడు. అతడు శత్రు సైన్యంలోని రథికులను గొప్పగా పీడిస్తాడు. ఆ పౌరవ రాజు తన విశాలమైన సైన్యంతో శత్రు సైన్యాన్ని బాధిస్తాడు. నిప్పు గడ్డిని కాల్చినట్లుగా పాంచాలుర సైన్యాన్ని కాల్చివేస్తాడు. రాజకుమారుడైన
బృహద్బలుడు కూడా రథికుడు. అతడి సత్య కీర్తి ప్రపంచంలో అంతా వ్యాపించింది. సత్యంతో ఉండినటువంటి కీర్తి. అతడు శత్రు సైన్యంతో కాలుడితో సమానంగా సంచరిస్తాడు. అతడి సైనికులు విచిత్రమైన కవచాలు, అస్త్రశస్త్రాలు ధరించి మీ శత్రువులను సంహరిస్తూ యుద్ధభూమిలో సంచరిస్తారు. తర్వాత కర్ణుడి కుమారుడైనటువంటి వృషసేనుడు కూడా శ్రేష్ఠుడైన రథికుడు. అతడిని మహారథుడు అని చెప్పవచ్చు. బలవంతుడైన వృషసేనుడు మీ శత్రు సైన్యాన్ని భస్మం చేస్తాడు. మధువంశంలో పుట్టినవాడు మహా తేజస్వి అయిన జలసంధుడు కూడా మీ సేనలో రథికుడిగా ఉన్నాడు. అతడు యుద్ధంలో నీకోసం ప్రాణాలిస్తాడు. ఆ జలసంధుడు ఏనుగు అంబారి మీద గాని రథంపై గాని ఉండి యుద్ధం చేస్తాడు. అతడు రణరంగంలో శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాడు. ఓ రాజా, నా అభిప్రాయంలో అతడు మహారథికుడు. ఈ యుద్ధంలో నీకోసం తన సేనతో కూడా అతడు ప్రాణత్యాగం చేస్తాడు. రణరంగంలో అతడు గొప్ప పరాక్రమంగా విచిత్రంగా యుద్ధం చేస్తాడు. నీ శత్రువులతో నిర్భయంగా సమరం సాగిస్తాడు. తర్వాత బాహ్లికుడు అతిరథుడు, మహావీరుడై ఉన్నాడు. అతడు యుద్ధంలో ఎప్పుడూ వెనక్కు తిరగడు. యుద్ధభూమిలో అతడు యమధర్మరాజుతో సమానుడు అని నేను భావిస్తాను. వాయువుతో సమానమైన వేగంతో ఇతడు యుద్ధభూమిలో శత్రువులను సంహరిస్తాడు. ఓ మహారాజా, మీ సేనాపతి అయిన సత్యవంతుడు యుద్ధంలో రథం మీద అద్భుతంగా విజృంభించి శత్రుపక్షంలోని రథికులను సంహరిస్తాడు. ఇతడు మహారథుడు. ఇతనికి యుద్ధాన్ని చూడటం వల్ల భయం కలగదు, దుఃఖం కలగదు. రథమార్గంలో ఉండే శత్రువులపై నవ్వుతూ ఇతడు యుద్ధం చేస్తాడు. ఈ సత్యవంతుడు పురుష శ్రేష్ఠుడు శత్రువులపై గొప్పగా విక్రమిస్తాడు. ఇతడు యుద్ధంలో సత్పురుషులకు తగిన ఘనకార్యం చేస్తాడు. తర్వాత క్రూరకర్మముడు అయినటువంటి రాక్షసరాజు అలంబుషుడు కూడా మహారథుడు. ఇతడు పాండవులతో తన పూర్వశత్రుత్వాన్ని గుర్తించుకొని శత్రు సంహారం చేస్తాడు. రాజా, ఇతడు రథికులందరిలోనూ శ్రేష్ఠుడు. రెండోది మాయావి, దృఢమైన వైరం గలవాడు, నిర్భయంగా సంచరిస్తాడు. ఇక భగదత్తుడు ప్రాగ్జ్యోతిషీపురానికి రాజు, గొప్ప వీరుడు, ప్రతాపవంతుడు. చేతిలో అంకుశం పట్టుకొని ఏనుగు నడిపే వారందరిలో శ్రేష్ఠుడు. ఇతడిని ఎవరూ ఎదిరించలేరు. ఇతడు రథయుద్ధం చేయటంలో కూడా నేర్పరి. పూర్వం ఇతడు అర్జునుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఇద్దరు విజయాన్ని కోరుకుంటూ ఎన్నో రోజులు యుద్ధం చేశారు. ఓ గాంధారి కుమారా, కొన్ని రోజుల తర్వాత భగదత్తుడు తగ్గాడు. తన స్నేహితుడైన ఇంద్రుణ్ణి గౌరవిస్తూ అర్జునుడితో సంధి చేసుకున్నాడు. భగదత్తుడు ఏనుగు అంబారి మీద నుండి యుద్ధం చేయటంలో గొప్ప నైపుణ్యం కలవాడు. భగదత్తుడు ఐరావతం మీద ఇంద్రుడిలాగా యుద్ధభూమిలో నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 168వ అధ్యాయం. భీష్ముడు దుర్యోధనుడికి ఇలా చెప్పాడు. రాజా, అచలుడు, వృషకుడు అనేటువంటి ఇద్దరు సోదరులు రథికులై ఉన్నారు. వారిని ఎవరూ ఎదిరించలేరు. వారు నీ శత్రువులను నాశనం చేస్తారు. వారు గాంధార దేశపు ప్రధాన వీరుల్లో పరాక్రమం, బలం గలవారు, గట్టి కోపం కలవారు, శత్రువులను కొట్టడంలో నిపుణులై ఉన్నారు. ఆ యువకులు చూడముచ్చటగా ఉంటారు. ఇక నీ ప్రియ స్నేహితుడైన కర్ణుడు పాండవులతో యుద్ధం చేయటం కోసం నిన్ను ప్రోత్సహిస్తాడు. రణరంగంలో క్రూరత్వాన్ని చూపుతాడు. బాగా కటువుగా మాట్లాడుతాడు. తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు. నీచుడు. తనను తానే పొగుడుకునేవాడు నీచుడు. ఈ కర్ణుడు నీకు మంత్రి. ఎందుకంటే మొదటి నుంచి కూడా భీష్ముడికి కర్ణుడు అంటే తెలియదు, కోపం కదా చాలా. ఈ కర్ణుడు నీకు మంత్రి, నాయకుడు.
బంధువై ఉన్నాడు. ఈ అభిమానవంతుడు నీ ఆశ్రయం పొంది ఎంతో ఉన్నతిని పొందాడు. ఈ కర్ణుడు యుద్ధభూమిలో అతిరథుడు, రథికుడు అని చెప్పటానికి యోగ్యుడు కాడు. ఎందుకంటే ఈ మూర్ఖుడు తన సహజ కుండలాలను పోగొట్టుకున్నాడు. ఇతరుల పట్ల ఎప్పుడూ దయతో ఉంటాడు. పరశురాముడి శాపం వల్ల, విప్రుడి శాపం వల్ల ఇతడికి విజయాన్ని సాధించే సాధనాలు లేవు. అందువల్ల నా దృష్టిలో కర్ణుడు అర్ధరథుడు. అర్జునుడిని ఎదిరిస్తే మాత్రం ఇతడు జీవించలేడు, ఇది సత్యం అన్నాడు. ఈ మాటలు విని శ్రేష్ఠుడైనటువంటి ద్రోణాచార్యుడు, మీరు చెప్పింది నిజం, మీ అభిప్రాయం ఎప్పుడూ తప్పు కాదు, ఈ కర్ణుడికి ఒంటరిగా యుద్ధం చేయగలను అని గెలుస్తానని గర్వం ఎక్కువ, కానీ రణం నుంచి వెనక్కి వెళ్ళిపోవడం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. మనం చూసాం కదా, చాలా చూస్తున్నాం కదా, వెళ్ళిపోవటం కూడా చేస్తూ ఉంటాడు కదా. ఇతడు దయగలవాడు, పొర్రపాటు పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. కనుక నా అభిప్రాయంలో కూడా కర్ణుడు అర్ధరథుడే అయి ఉన్నాడు అన్నాడు ద్రోణుడు. ఆ మాటలు విని కర్ణుడికి చాలా కోపించాడు. కళ్ళు పెద్దవి చేశాడు, పెద్దవి చేసి చూశాడు. ముళ్ళు కర్రతో కొట్టినట్లుగా మాటలతో పొడుస్తూ భీష్ముడితో ఇలా అన్నాడు, ఛాయ్ ఏయ్ తాత, నీకు నేనేం అపకారం చేయలేదు, ఏం చేశా నీకు? అయినా నేనంటే ద్వేషంతో ఎప్పుడూ ఇలా నీ నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటావు ఎందుకు? నేను చూస్తున్నాను అప్పటి నుంచి, నన్ను చూసినప్పటి రోజుల నుంచి నువ్వు ఈ రోజు వరకు, రేపు యుద్ధానికి వెళుతున్నాం, సస్తామో బతుకుతామో తెలియదు, ఇప్పుడు కూడా నన్ను ఇట్లా మాట్లాడుతున్నావు, నేనేం చేశా నీకు? ఏ తాత, ముసలోళ్ళకు చెప్పలమంటారు అట్లా, మాటలనే బాణాలతో నన్ను పొడుస్తూనే ఉన్నావు, ఎందుకు ఇట్లా పొడుస్తున్నావు? నేనేం తప్పు చేశా? ఇదంతా నేను దుర్యోధనుడి కారణంగా సహిస్తున్నాను. దుర్యోధనుడు ఉన్నాడు కదా, ఊరికే ఉన్నా, దుర్యోధనుడు నీ మీద తాత తాత అంటాడు కదా, అందుకని నేనేమనను. ఏం నీ పేరు పెట్టి పిలిచాలా, ఎందుకు పిలిచాలా అని తాత అంటున్నాను అంతే. నువ్వు నన్ను మూర్ఖుడితోనూ, నన్ను ఇంతమంది ఎదురుగా నీచుడు అన్నావే, నీచుడితోనూ సమానంగా భావిస్తున్నావు. ఎందుకు అట్లా భావిస్తున్నావు? నువ్వు గంగానందుడవు తెలుసా, కనుక నువ్వు అసత్యం చెప్పవు అని లోకమంతా నిస్సందేహంగా నీ మాటని నమ్ముతుంది కదా. నువ్వు కౌరవులకు ఎప్పుడూ కీడే చేస్తున్నావు, కానీ దుర్యోధనుడు ఈ విషయాన్ని గ్రహించడం లేదు. నువ్వు నా గుణాలను ప్రత్యేకించి ద్వేషిస్తున్నావు. ఈ కారణంగా రాజులకు నాపై విరక్తి కలిగించాలని అనుకుంటున్నావు. ఇంతమంది ఎదురుగా నన్ను ఇట్లన్నావే నీచుడని. ఈ ప్రయత్నం నువ్వు తప్ప ఇంకెవరూ చేయరు. గురుశాపం అన్నావు, ఎందుకు జ్ఞాపకం చేయాలా నువ్వు గురుశాపమని? ఇప్పుడు చెప్పాలి, నాది అయిపోయింది కదా అది. ఇప్పుడు యుద్ధానికి సమయం ఆసన్నమైంది. సమాన స్థాయిలో ఉన్నటువంటి రాజులందరూ ఒక చోటుకి చేరారు. ఈ పరిస్థితిలో పరస్పర భేదాన్ని ఎందుకు కలిగిస్తున్నావు? నన్ను గురించి చిన్నచూపు ఎందుకు చూపిస్తున్నావు మహారాజు దగ్గర? భేదాన్ని కలిగించి మన పక్షంలో యోధులకు ఉత్సాహం, తేజస్సు నశించేలాగా ఎందుకు చేస్తున్నావు? భేదోపాయాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నావు? ఏ తాత, కేవలం పెద్ద వయస్సు ఉండటం చేత, జుట్టు బాగా నెరిసిపోవడం చేత, ఎక్కువగా డబ్బు సంపాదించడం చేత, ఎక్కువ బంధువులు ఉండటం చేత ఏ క్షత్రియుణ్ణి మహారథినిగా చెప్పలేం, లెక్కించలేం. క్షత్రియ జాతిలో బలం గలవారు అధికులు, అంత క్షత్రియ జాతిలో బలం గలవారు అధికులు కదా. విప్రులలో మంత్రజ్ఞానం గలవారు అధికులు, వైశ్యులలో ఎక్కువ ధనం గలవారు అధికులు, శూద్రులలో ఎక్కువగా వయస్సు కలవారు శ్రేష్ఠులు. నువ్వు రాగద్వేషాలతో నిండినవాడువు, కనుకనే మోహంతో నీకు తోచినట్లుగా చెప్పేస్తున్నావు. రతికులను అతిరథులను విభాగం చేస్తేస్తున్నావు. అప్పటి నుంచి నేను చూస్తున్నా, రతికులు వేరేట, అతిరథులు వేరేట, ఇట్లా వేరే 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 చెప్తున్నావు, వేరే వేరే భాగాలుగా చేసేస్తున్నావు. నువ్వు ఖచ్చితంగా భేదోపాయాన్ని ప్రయోగిస్తున్నావు. వాడు చిన్నవాడు, వాడు పెద్దవాడు అని చెప్పుకొని వస్తున్నావు. వీరుల తేజస్సును బలాన్ని క్షీణింపజేస్తున్నావు. ఓ దుర్యోధన, నువ్వు బాగా విచారించి చూడు. ఈ భీష్ముడు దుష్ట స్వభావం గలవాడు, ముసలోడు. ఇతడు మీకు
అపకారం చేస్తున్నాడు ఈ భీష్మ పితామహుడు. ఇప్పుడే ఇతన్ని విడిచిపెట్టు, ఈ భీష్మ పితామహుణ్ణి విడిచిపెట్టు. ఒక్కసారి సైన్యంలో భేదం కలిగితే మళ్ళీ అందరినీ కలపడం చాలా కష్టం. భేదం కలిగిస్తున్నాడు అందరిలో. ఈ స్థితిలో మూలబలంతో ఉన్నటువంటి సైనికులు కూడా తొలగిపోతారు. వేరువేరు చోట్ల ఉండే సైనికులు పని చేయాలని ఒక చోట కలిశారు. ఈ సందర్భంలో వారిలో భేదభావం కలిగితే ఇక వారు మళ్ళీ కలవరు కదా. ఈ యుద్ధ సమయంలో యోధులలో భేదం పుట్టింది. మన తేజస్సు ఉత్సాహం ఇతడి వల్ల దెబ్బతింటున్న ఈ ముసలాడి వల్ల, ఈ భీష్మ పితామహుడి వల్ల. రతికులను తెలుసుకునే జ్ఞానం ఎక్కడ? అల్పబుద్ధి అయినటువంటి ఈ భీష్ముడు ఎక్కడ? అల్పబుద్ధి ఈ భీష్ముడికి. రతికులుంటే తెలుసా? నేను ఒంటరిగా పాండవుల సైన్యాన్ని అడ్డగిస్తాను, తెలుసుకో. ఒక్కడనే వదులు చాలు, నేను అడ్డగిస్తాను, వెనక్కి వెళ్ళేటట్టు చేసేస్తా నేను. ఎన్ని మాటలు ఇట్లా చెప్పి పరిగెత్తుకొని వచ్చాడు. నా బాణం అమోఘమైంది. పెద్ద పులిని చూసి ఎద్దులు పారిపోయినట్లుగా పాండవులు ద్రుపదుడు నన్ను చూసి 10 దిక్కులకు పారిపోతారు. నన్ను చూస్తూ ఉండగానే దిగి పారిపోతారు. ఇక యుద్ధం ఎక్కడ? కొట్టుకోవడం ఎక్కడ? మంత్రాలోచనలో మంచి మాటలు మాట్లాడుకోవడం ఎక్కడ? ఈ భీష్ముడు బాగా వృద్ధుడు, ముసలాడైపోయినాడు పాపం. మందబుద్ధి మరియు కాలం చేత ప్రేరేపించబడి ఉన్నాడు. ఇతడు అయోగ్యుడు. ఒంటరివాడై ప్రపంచమంతటితోనూ పోటీ పడాలి అనుకుంటున్నాడు. ప్రయోజనం లేని బుద్ధితో మరొకడిని ఎవరినీ పురుషుడిగా భావించడం లేదు. తాను ఒకడే అనుకున్నాడు అన్నీ తెలిసినవాడని. పెద్దల మాటలు వినాలి అని శాస్త్రం చెప్పింది. కానీ అసలు నిజాన్ని నేను చెబుతున్నాను విను. బాగా వృద్ధుల మాటలు పాటించకూడదు అని ఇప్పుడు అర్థమవుతున్నది. వారిని మూర్ఖులుగానే భావించాలి. పెద్దవాళ్ళు ముసలాళ్ళు చెప్పింది వినకూడదని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. నా ఈ మాటే శాస్త్రం, దీనిని పాటించు. ఈ యుద్ధంలో నేను ఒక్కడనే పాండవుల సైన్యాన్ని చంపేస్తాను. ఇప్పటికీ ఆజ్ఞ ఇవ్వు, నేను ఒక్కడనే వెళతా. మీరంతా ఇంటికి వెళ్ళండి, నన్ను ఒక్కడనే వదులు, ఈ సైన్యంతో నేను వెళతాను. ఈ యుద్ధంలో నేను ఒక్కడనే పాండవుల సైన్యాన్ని చంపేస్తాను. కానీ కీర్తి మాత్రం భీష్ముడికే దక్కుతుంది. అదే నా కర్మ, అది వాడికే దక్కుతుంది. ఎందుకంటే ఆయన కదా ఇప్పుడు యజమాని కదా ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఆ భీష్ముడిని సేనాపతిగా చేశావు కదా. కనుక విజయకీర్తి అంతా ఈ సేనాధిపతికే లభిస్తుంది. నేను ఎంత చేసినా కూడా ఈయనకే వస్తుంది, ఈ ముసలాయనకే వస్తుంది. యోధులకు ఏమాత్రమో లభించదు. మా అటువంటి యోధులకు ఉండదు ఇక్కడ. ఆ పని చేశావు. నాగం జీవతి గాంగేయే యోచ్చే రాజన్ కథంచన హతే భీష్మేతు యోద్ధాస్మి సర్వైరేవ మకారథైః. ఓ రాజా, భీష్ముడు బ్రతికి ఉండగా నేను ఏ విధంగా అయినా యుద్ధం చెయ్యను. ఈ ముసలోడ ముందర నేను చెయ్యను. భీష్ముడు మరణించిన తర్వాతే మహారథులు అందరితోనూ యుద్ధం ఎందుకంటే ఈయన ఉండేటప్పుడు నేను చేసి చాలామందిని పడగొడితే పేరంతా ఆయనకే వస్తుంది. అందుకని ఈయన పోయిన తర్వాత, ఈయన కింద పడిన తర్వాత అప్పుడు నాకు నువ్వు జవాబుదారీ ఇవ్వు, అప్పుడు నేను చూసుకుంటాను. భీష్ముడు మరణించిన తరువాతే మహారథులు అందరితోనూ యుద్ధం చేస్తానన్నాడు కర్ణుడు. ఆ మాటలు విని భీష్ముడు, ఈ సూతకుమార, ఈ యుద్ధంలో సముద్రం అంత పెద్ద భారం దుర్యోధనుని మీద ఉంది. ఇప్పుడు అది నా భుజాల మీద పడింది. దీనికోసం నేను చాలా సంవత్సరాల నుండి చింతిస్తూ ఉన్నాను. మనస్సుకు బాధ, శరీరానికి గుగురుపాటు కలిగించే సమయం ఇప్పుడు వచ్చింది. నేను అనుకున్నా, ఎప్పటి నుంచో అనుకున్నా, ఈ దుర్మార్గుడి నుంచి అనుకున్నాను. ఎప్పుడో పారి యుద్ధం వస్తుంది అనుకున్నా, ఇప్పుడు వచ్చేసింది. ఈ సమయంలో నేను భేదాన్ని కలిగించకూడదు. అందుకే నువ్వు బ్రతికిపోయావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.